ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? కూటమి పవర్లోకి వస్తే పాలన కత్తి మీద సామేనా? అభివృద్ధి మంత్రం వేసే చంద్రబాబుకి సంక్షేమ పాట సాధ్యమేనా? స్థాయికి మించి హామీలిచ్చిన కూటమి వాటిని అమలు చేస్తుందా? బాబు సీఎం అయితే రెండేళ్లు పాలన కష్టంగా మారుతుందా? జగన్ అధికారంలోకి వస్తే పథకాలు అవసరం లేదా? ఉన్నవాటినే వైసీపీ బాస్ అమలు చేస్తారా? ఏపీ సర్కార్కు 12 లక్షల కోట్ల అప్పు. కొత్త సర్కార్కి పాలన కత్తి మీద సామే. కూటమికి హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన సవాల్. పాలన గాడిలో పడాలంటే 2 ఏళ్ల సమయం. జగన్ అధికారంలోకి వస్తే కొత్తగా పథకాలు అవసరం లేదు. జగన్ అధికారంలోకి వస్తే ఉన్న పథకాల కొనసాగింపు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలన అంత ఈజీ కాదు. ఇప్పటికే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ప్రజాభిప్రాయం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే ఇచ్చిన హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అమలు ఆషామాషి విషయం కాదు. కనీసం కొత్త ప్రభుత్వం కుదురు పడాలంటే, పాలన గాడిలో పడాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టడం ఖాయం. అయితే జగన్ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దానికి కొనసాగింపు ఉంటుంది. అదే కూటమి అధికారంలోకి వస్తే మాత్రం చంద్రబాబుకు కత్తి మీద సామే. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఏపీ సర్కార్కు 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పు భరించాల్సిన అవసరం కొత్త ప్రభుత్వం మీద ఉంటుంది. కూటమి అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని కూడా చెప్పుకొచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంట్లో ఆర్థిక భరోసా, పిల్లల చదువుకు ప్రోత్సాహం, సాగుకు పెట్టుబడి నిధి వంటి భారీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో పెట్టింది. ఇవన్నీ అమలు చేయటం కష్టతరం. అసలు సంక్షేమానికి దూరంగా ఉండే చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు తప్పనిసరి అయ్యి పెద్ద పథకాలు ప్రకటించారు. వీటన్నిటినీ అమలు చేస్తారా, చేయలేరా? లేకుంటే ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. 4,000కు పింఛన్ మొత్తాన్ని పెంచుతానని ప్రకటించారు. దివ్యాంగులకు, కిడ్నీ బాధితులకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు. వాటన్నిటినీ అమలు చేయాలంటే కష్టతరంతో కూడుకున్న పని. మరోవైపు అభివృద్ధి చేపట్టాల్సి ఉంది. అమరావతి రాజధానిని డెవలప్ చేయాలి. ఒకవైపు సంపద పెంచుతూనే సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనివ్వాలి. ఉన్నది 5 సంవత్సరాల గడువు మాత్రమే. కనీసం రాష్ట్ర ఆదాయం పెంచాలంటే 2 ఏళ్ల సమయం పడుతుంది. ఈ 2 ఏళ్లలో అప్పులు ఎలా తగ్గించుకుంటారు? కొత్త అప్పులు ఎలా పుట్టించుకుంటారు? రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతారు? ఇవన్నీ సవాళ్ల కిందే పరిగణించాల్సి ఉంటుంది. జగన్ అధికారంలోకి వస్తే కొత్తగా పథకాలు అమలు చేయాల్సిన పని లేదు. ఉన్న వాటిని కొనసాగిస్తే చాలు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం కొత్తగా మార్పు చేసి చూపించాలి. లేకుంటే ప్రజలు విశ్వసించే ఛాన్స్ లేదు.